నియర్ టు ద వీకెండ్. ఆల్మోస్ట్ వీకెండ్ వచ్చేసినట్టే. కానీ ఏం చేస్తాం, రేపు మార్నింగ్ లేచి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేసరికి ఆయన ఒక సినిమా పిచ్చోడు అని చెప్పి, అండ్ నేను కూడా ఒక సినిమా పిచ్చుతాను. అండ్ ఎవ్రీవేర్ దర్ ఈస్ అ దేవరా బస్. అన్నిటి వల్ల ఏమవుతుంది అంటే లైఫ్లో పరిగెడుతున్నాము అనిపిస్తుంది. దీనివల్ల సమ్ టైమ్స్ వర్క్ ఎక్కువ అవుతుంది. బట్ క్లైమాక్స్ కానీ ట్విస్ట్ కానీ అండ్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే అంటే మా కోసం మేము ఈ పర్సనల్ టైం ఇచ్చుకోవడం. హాయ్ గైస్, దిస్ ఇస్ ఇందిరా కిర్మల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. ఇవాళ వీడియో ఏంటి అంటే ఒక ఈవినింగ్ వ్లాగ్ లాగా అనమాట. ఇది వచ్చేసి థర్స్డే ఈవినింగ్ నియర్ టు ద వీకెండ్. ఆల్మోస్ట్ వీకెండ్ వచ్చేసినట్టే. అండ్ ఇవాళ దేవరా మూవీ రిలీజ్. మరి దేవరా మూవీ రిలీజ్ రోజు దేవరా మూవీకి వెళ్ళకపోతే ఎలా? అయినా మీలో చాలా మంది ఏం అడుగుతారో, రేపు ఫ్రైడే వెళ్ళొచ్చు కదా అని. కానీ ఏం చేస్తాం, రేపు మార్నింగ్ లేచి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేసరికి అక్కడక్కడ మూవీ సీన్స్ అండ్ మూవీ గురించి రివ్యూస్ ఇవన్నీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటాయి. సో అవి చూసాక మనకి మూవీ చూడాలనే ఇంట్రెస్ట్ కొద్దిగా తగ్గిపోతుంది. అండ్ ఆల్సో ఇంతకు ముందు చాలాసార్లు చెప్పాను కదా, మా ఆయన ఒక సినిమా పిచ్చోడు అని చెప్పి, అండ్ నేను కూడా ఒక సినిమా పిచ్చుతాను. మరి మేమిద్దరం కలిసి రిలీజ్ రోజు సినిమాకి వెళ్ళకపోతే ఎలా? సో అందుకని చెప్పేసి ఇవాళ మూవీ ప్లాన్ చేసాము. అండ్ ఆల్సో యునో బయట వెదర్ చాలా చల్లగా ఉంది. అండ్ ఎవ్రీవేర్ దర్ ఈస్ అ దేవరా బస్. ఇలాంటి టైంలో మూవీకి వెళ్తే ఆ థ్రిల్లే వేరు కదా. ఇంకా దీని గురించి ముందు మాట్లాడుకుందాము. ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. లేట్లీ నేను వెంకట్ కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాము. ఈ మధ్య అదేంటో ఆఫీస్ వర్క్ కూడా హెక్టిక్గా ఉంటుంది, ఇంట్లో వర్క్ కూడా హెక్టిక్గా ఉంటుంది, అండ్ అందులో మళ్ళీ అథర్వగానే చూసుకోవాలి. సో వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే లైఫ్లో పరిగెడుతున్నాము అనిపిస్తుంది. నేను ఈ టాపిక్ గురించి ఇప్పుడు డీప్గా మాట్లాడాను, ముందు వీడియోస్లో మాట్లాడతాను. ఈ టాపిక్ కాసేపు పక్కకు పెడితే ఈ స్ట్రెస్లో నుంచి బయటకు వెళ్ళడానికి, ఈ వీక్ అంతా ప్రశాంతంగా ఉండడానికి ఈ మూవీ మాకు కొంచెం హెల్ప్ అవుతుందని మేము అనుకుంటున్నాము. సో ఈ 2.5 hours 3 hours అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఆ మూవీ యూనివర్స్లోకి వెళ్ళిపోదాము అనుకుంటున్నాము. సో మూవీకి వెళ్ళే ముందు మార్నింగ్ నుంచి ఆఫీస్ వర్క్ చేస్తుండడం వల్ల కిచెన్ క్లీనింగ్ కొంచెం పెండింగ్ ఉంది. సో ఆ కిచెన్ క్లీనింగ్ చేసుకొని ఆల్రెడీ కర్రీ ఉందన్నమాట. కర్రీ ఇన్ ద సెన్స్ పప్పు ఉంది. కొంచెం ఏమన్నా తినేసి, ఎక్కువ తినను బికాజ్ నాకు తెలుసు నేను థియేటర్లో పాప్కార్న్ తింటాను కాబట్టి. సో కొంచెం తక్కువ తిని మూవీకి అయితే స్టార్ట్ అయిపోతాము. సో మరి కిచెన్లో వర్క్స్ చేసుకుందామా? పదండి. చూస్తే నేను ఆల్రెడీ గిన్నెలన్నీ క్లీన్ చేశాను, బట్ వీడిని తుడుచుకోవాలి. అండ్ ఇంకా అక్కడక్కడ చిన్న గిన్నెలు ఉన్నాయి క్లీన్ చేసేటివి, అవి కూడా క్లీన్ చేస్తాను. సో దట్ ఏంటి అంటే నాకు వచ్చాక పని ఉండదు, మార్నింగ్కి హెక్టిక్గా ఉండదు అనమాట. సో ఇప్పుడు ఇవైతే లోపల పెట్టేసుకుందాము. ఈ లోపే నేను బియ్యం అయితే కడిగి పెట్టేశాను, సో దట్ నేను క్లీన్ చేసే లోపు రైస్ అవుతుంది అని. అప్పుడు కాస్త తిని మూవీకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ నేను ఎందుకు తుడుస్తాను అని అంటే డ్రై అయిపోతాయి, బట్ స్టిల్ నాకు అక్కడక్కడ వాటర్ మరకలు ఉన్నట్టు అనిపిస్తాయి. నాకు అది పెద్దగా నచ్చదు. సో అందుకే నేను ఎప్పటికప్పుడు వీటిని తుడుచుకొని లోపల పెట్టేసుకుంటూ ఉంటాను. దీనివల్ల సమ్ టైమ్స్ వర్క్ ఎక్కువ అవుతుంది, బట్ ఏం చేయలేము. నీట్గా ఉండడం కూడా ఇంపార్టెంటే కదా. గైస్, థియేటర్కి అయితే వచ్చాము. నేనైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను మూవీ ఎలా ఉందో ఏంటో అని. లోపల చూశాను, ఇంకా మూవీ అయితే స్టార్ట్ కాలేదు. సో మూవీ స్టార్ట్ అయ్యే వరకు ఇలా బయట కొద్దిసేపు టైం స్పెండ్ చేసి లోపలికి వెళ్ళి మూవీ ఎలా ఉందో చూసి ఆ తర్వాత మీతో నుంచి మాట్లాడతాను. సో మీరేం చేయాలి, వీడియో స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్. గైస్, మూవీ చూసి ఇప్పుడే ఇంటికైతే వచ్చేసాము.
మూవీ గురించి మాట్లాడాలి అంటే మూవీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇంట్రొడక్షన్ సీన్ కానీ, క్లైమాక్స్ సీన్ కానీ, ట్విస్ట్ కానీ అండ్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. జనరల్గా నాకు ఫైట్స్ అంత నచ్చవు, బట్ ఈ మూవీలో ఫైట్స్ నాకు నచ్చాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల ఫైట్ సీక్వెన్సెస్లో మనం లీనమైపోతాం అనమాట. అంత బాగుంది. నాకైతే మూవీ ఓవరాల్గా చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. నిజం చెప్పాలి అంటే మూవీ చూస్తున్న 3 hours నాకు ఆఫీస్ టెన్షన్స్, ఇంట్లో వర్క్ ఇవన్నీ పక్కకు పెట్టి చాలా మంచిగా అనిపించింది అనమాట. అంటే మా కోసం మేము ఈ పర్సనల్ టైం ఇచ్చుకోవడం ఇదంతా మాకు కొంచెం మంచిగా అనిపించింది. అంటే ఈ ఫీలింగ్తోని ఈ వీక్ అంతా లాక్కొచ్చేసేయచ్చు అనిపించింది అనమాట. ఇది మాకు ఒక బూస్టింగ్ లాగా. సో ఈ వీక్ అంతా హాయిగా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటూ, ఈ మూవీ గురించి గ్లిమ్సెస్ అవి ఇవి వస్తుంటాయి కదా, మీరు పెడుతుంటారు కదా, ఇప్పుడు అవి చూస్తూ నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను. సో యా, అదనమాట వీడియో. మీరు కూడా దేవరా సినిమా చూసారా? చూస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఎలా అనిపించింది ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ గైస్, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? మీరు ఏం వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, సో దట్ నేను అలాంటి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. యా, దాట్స్ ఆల్ ఫర్ ది వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదొక చిన్న రిక్వెస్ట్, మీలో చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.